నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. తెలంగాణలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం కానుండగా జూన్ 30 నుంచి తొలి విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. జూలై 12న మొదటి విడత సీట్లు కేటాయించనున్నారు. జూలై 19 నుంచి ఇంజనీరింగ్ రెండో విడత కౌన్సిలింగ్ జరగనుండగా జూలై 24న రెండో విడత సీట్లు కేటాయించనున్నారు. జూలై 30 నుంచి ఇంజనీరింగ్ తుది విడత కౌన్సిలింగ్ ప్రారంభం కానుండగా ఆగస్టు 5న తుది విడత ఇంజనీరింగ్ సీట్లు కేటాయించనున్నారు. మొత్తం 3 విడతల్లో ప్రవేశాల ప్రక్రియను నిర్వహించనున్నారు. ఈసారి కన్వీనర్ ద్వారా ఇంటర్నల్ స్లైడింగ్ ఆన్లైన్లో చేపట్టాలని నిర్ణయించారు. ఆగస్టు 12 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా ఆగస్టు 16న ఇంటర్నల్ స్లైడింగ్ సీట్లు కేటాయించనున్నారు. ఆగస్టు 17న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. అటు తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ ప్రక్రియ జూన్ 20న మొదలై జూలై 24న ముగుస్తుంది. తొలి విడత సీట్ల కేటాయింపు జూన్ 30, రెండో విడత సీట్ల కేటాయింపు జూలై 13న ఉంటుంది. భారాస ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషం చిమ్మటం బాధాకరమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. జనాభా అవసరాలకు అనుగుణంగా అత్యాధునిక నాణ్యమైన వైద్యాన్ని పేదలకు అందించే లక్ష్యంతో హైదరాబాద్ నలువైపులా టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణం ప్రారంభిస్తే 5 నెలలుగా వాటి పనులు పర్యవేక్షణను గాలి కుదిలేశారని హరీష్ మండిపడ్డారు. ఎల్బీనగర్ టిమ్స్ ఆసుపత్రిని G+14 అంతస్తులతో చేపడితే 27 అంతస్తులని చెప్పడం మంత్రి కోమటిరెడ్డి అవగాహన రాహిత్యానికి నిదర్శనమని హరీష్ విమర్శించారు. ఎక్కువ అంతస్తులు ఉంటే రోగులు ఇబ్బంది పడతారంటున్న మంత్రికి జైపూర్లో నాటి రాజస్థాన్ కాంగ్రెస్ సీఎం అశోక్ గెహ్లోట్ చేపట్టిన 24 అంతస్తుల ఆసుపత్రి, ఇండియా కూటమి భాగస్వామి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో నిర్మిస్తున్న 22 అంతస్తుల ఆసుపత్రి ఎందుకు కనిపించలేదని హరీష్ ప్రశ్నించారు. పదే పదే ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎందుకు జైల్లో పెట్టడం లేదని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. సామాజిక మాధ్యమం ఎక్స్లో ఈ మేరకు పోస్ట్ పెట్టిన కేటీఆర్ తన బంధువుకు 10,000 కోట్ల కోవిడ్ ఔషధాల కాంట్రాక్ట్ వచ్చినట్టు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు కొట్టిపారేశారు. సచివాలయం కింద నేను నిజాం నగలు తవ్వుకున్నట్టు కట్టుకథను కూడా రేవంత్ రెడ్డి సృష్టించారని, కేంద్ర హోంమంత్రి ఫేక్ వీడియోను సర్క్యులేట్ చేశారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ఉండి ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన నకిలీ సర్క్యులర్ను పోస్ట్ చేశారని కేటీఆర్ తన పోస్టులో ఆరోపించారు. ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణను ఢిల్లీ హైకోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది. కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగ్గా ఈ కేసులో ఈడీ అరెస్ట్ చేసిన విధానం, కవిత పాత్రపై దర్యాప్తు సంస్థ చెప్పిన విషయాలకు సంబంధించి కవిత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అటు కవిత బెయిల్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ తాము వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వివరించింది. సీబీఐ మాత్రం ఈ నెల 27న కౌంటర్ దాఖలు చేస్తామని తెలిపింది. జూన్ 7న ఛార్జిషీట్ దాఖలు చేస్తామని వివరించింది. ఈ వాదన విన్న కోర్టు ఈ నెల 26న సాయంత్రంలోపు కౌంటర్ కాపీని కవిత న్యాయవాదికి మెయిల్ చేయాలని సీబీఐని ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణ 27కు వాయిదా వేసింది. అదే రోజు 2 కేసుల్లో వాదనలు పూర్తి చేయాలని కవితకు సూచించిన కోర్టు 28న ఈడీ, సీబీఐ వాదనలు వింటామని తెలిపింది. ఢిల్లీ మద్యం కేసులో మార్చి 16న ఈడీ, ఏప్రిల్ 11న సీబీఐ కవితను అరెస్ట్ చేశాయి. ప్రస్తుతం ఆమె జ్యుడిషియల్ కస్టడీపై తిహాడ్ జైల్లో ఉన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న సివిల్ సర్వెంట్ల కన్ఫర్మేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు యూపీఎస్సీకి లేఖ రాశారు. ఐఏఎస్కు రాష్ట్ర క్యాడర్ ఆఫీసర్ల ఎంపిక కార్యక్రమాన్ని ఎన్నికల నియమావళి అమల్లో ఉండగా చేపట్టడం సముచితం కాదని ఆయన హితో పలికారు. కొత్త ప్రభుత్వం వచ్చే వరకు ఈ ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు. ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయంలోని వారికే పదోన్నతులు పరిమితం చేశారని, జాబితా తయారీలో పారదర్శకత లేదని ఆరోపించారు. జాబితాను పునః పరిశీలించి ఎంపిక ప్రక్రియను కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు వాయిదా వేయాలని చంద్రబాబు లేఖలో కోరారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేదలందరికీ వైద్యం అందుబాటులో ఉందని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ స్పష్టం చేశారు. ఏపీ సహా పొరుగు రాష్ట్రాల్లోని నెట్వర్క్ ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకోవచ్చని ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సేవలకు అంతరాయం కలిగించొద్దన్న పిలుపునకు ఆసుపత్రుల యాజమాన్యాలు సానుకూలంగా స్పందిస్తున్నాయని ప్రకటనలో పేర్కొన్నారు. గడిచిన 2 రోజులుగా ఆరోగ్యశ్రీ కింద 13,836 మంది చికిత్స పొందారని వెల్లడించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి 3,566 కోట్ల రూపాయలు నెట్వర్క్ ఆసుపత్రుల ఖాతాలో జమ అయ్యాయని తెలిపారు. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి 2 నెలల్లోనే 366 కోట్ల రూపాయలు నెట్వర్క్ ఆసుపత్రుల్లో జమ అయ్యాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కాకినాడలోని 1వ వార్డు నుంచి 13వ వార్డు వరకు ప్రజలు నీటి సమస్యతో అల్లాడుతున్నారు. తాగునీటి పైపు లీక్ అవడంతో మరమ్మతులు చేసేందుకు కుళాయిల ద్వారా నీటి సరఫరాను నిలిపివేశారు. కొన్ని రోజులు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తామని చెప్పిన నగరపాలక సంస్థ అధికారులు దుమ్మలపేటలో ఒకే ఒక్క ట్యాంకర్ పంపగా కాలనీలోని మహిళలంతా ఒకేసారి ఎగబడ్డారు. నీటి కోసం బిందెలు తీసుకుని వచ్చి ఒకరినొకరు తోసుకుంటూ రాగా తోపులాట జరిగింది. అనంతపురం జిల్లా ఉరవకొండలో 3 రోజులకోసారి వచ్చే కుళాయిలు ఇప్పుడు నెల రోజులకోసారి రావడం గగనమైపోయిందని స్థానికులు చెప్పారు. గుక్కడి నీటి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్య పరిష్కరించాలని కర్నూలు జిల్లా ఆస్పరి మండల కేంద్రంలో ప్రజలు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వారీగా ఓటింగ్ శాతాన్ని వెబ్సైట్లో పెట్టేలా ఈసీని ఆదేశించాలనే అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆ చర్య అధిక శ్రమతో కూడుకున్నదని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. 5 విడతల పోలింగ్ ముగిసి 2 విడతలు మాత్రమే మిగిలి ఉన్నందున ప్రస్తుతానికి పిటిషనర్లు కోరిన ఆదేశాలను ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఓటింగ్ శాతాన్ని వెబ్సైట్లో పెట్టడానికి చాలా మంది అవసరమని అభిప్రాయపడింది. అటు పోలింగ్ కేంద్రాల వారి ఓటింగ్ శాతాన్ని వెబ్సైట్లో పెట్టాలన్న డిమాండ్ను కేంద్ర ఎన్నికల సంఘం వ్యతిరేకించింది. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటింగ్ శాతాన్ని వెబ్సైట్ బహిర్గతం చేయటం వల్ల ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలుగుతుందని వెల్లడించింది. అధికార యంత్రాంగం గందరగోళానికి గురవుతుందని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ప్రమాణ పత్రంలో పేర్కొంది. నైరుతి రుతుపవనాల ఆగమనానికి ముందే కేరళలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలో అనేక ప్రాంతాల్లో 24 గంటల్లో 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదైనట్టు అధికార వర్గాలు తెలిపాయి. గత రాత్రి కురిసిన వర్షానికి కొచ్చిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చాలా చోట్ల రహదారులపై వరద చేరి రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. త్రిశూర్లో ఎడతెగని వర్షాలకు భారీ వృక్షాలు రహదారులపై కూలి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా జరిగిన పలు ప్రమాదాల్లో 11 మంది చనిపోయినట్టు కేరళ ప్రభుత్వం తెలిపింది. అటు కొట్టాయం, పథనంతిట్ట, ఇడుక్కి జిల్లాలకు భారత వాతావరణ విభాగం ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఈ హెచ్చరికతో ఆయా జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. హర్యానా అంబాలా సమీపంలో ఢిల్లీ జమ్మూ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 7 మృత్యువాత పడ్డారు. మరో 20 మంది గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్ బులంద్ షహర్కు చెందిన ఓ కుటుంబం, వారి బంధువులు 30 మంది జమ్మూలోని వైష్ణోదేవి తీర్థయాత్రకు మినీ బస్సులో వెళుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. 3 వాహనాలు వరుసగా వెళుతుండగా ముందున్న కారు ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఈ క్రమంలో ట్రక్కు డ్రైవర్ బ్రేకులు వేయగా వెనకాలే ఉన్న మినీ బస్సు దాన్ని బలంగా ఢీకొట్టినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో మినీ బస్సు తుక్కు కాగా ఓ చిన్నారి సహా 7 అక్కడికక్కడే చనిపోయారు. 20 మంది గాయపడ్డారు. ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్నాథ్లో ఓ హెలికాప్టర్కు త్రుటిలో ప్రమాదం తప్పింది. సాంకేతిక సమస్య కారణంగా కేదార్నాథ్ హెలీప్యాడ్కు 100 మీటర్ల దూరంలో హెలికాప్టర్ను దింపాల్సి ఉంది. ఈ ఘటనలో హెలికాప్టర్లోని 6 ప్రయాణికులు, పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఘటన సమయంలో హెలికాప్టర్ వెనక భాగం నియంత్రణ కోల్పోగా పైలట్ చాకచక్యంగా వ్యవహరించినందునే ప్రమాదం తప్పినట్టు తెలుస్తోంది. ఈ ఉదయం సిర్సి హెలీప్యాడ్ నుంచి కేదార్నాథ్కు హెలికాప్టర్ వస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తిందని అధికారులు తెలిపారు. ఇరాన్ దివంగత అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ హెలికాప్టర్ ప్రమాదం వెనుక ఎలాంటి దాడి లేదని దర్యాప్తు సంస్థలు స్పష్టం చేశాయి. ఈ మేరకు ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది. పర్వతాన్ని ఢీకొట్టగానే హెలికాప్టర్ మంటల్లో చిక్కుకున్నట్లు వెల్లడించింది. హెలికాప్టర్ ప్రమాదానికి ముందు కంట్రోల్ టవర్, హెలికాప్టర్ సిబ్బందికి మధ్య జరిగిన సంభాషణల్లో అనుమానాస్పదంగా ఏమీ లేదని దర్యాప్తు అధికారులు తెలిపారు. ప్రమాదం జరగడానికి 90 సెకన్ల ముందు చివరిసారి వారి మధ్య సంభాషణ జరిగినట్లు వెల్లడించారు. హెలికాప్టర్పై కాల్పులు జరిగినట్లు కానీ, అది దారి మళ్లినట్లు కానీ ఏమీ జరగలేదని స్పష్టం చేశారు. సమగ్ర దర్యాప్తు జరిపితే మరిన్ని వివరాలు తెలుస్తాయని అన్నారు. ఆదివారం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పొగమంచులో చిక్కుకున్న బెల్ హెలికాప్టర్ పర్వతాన్ని ఢీకొని కుప్పకూలగా ఇబ్రహీం రైజీ, ఇరాన్ విదేశాంగ మంత్రి, మరో 6 ప్రాణాలు కోల్పోయారు. భవిష్యత్తులో ఉద్యోగం చేయటం ఐచ్ఛికమే అవుతుందని టెస్లా అధినేత ఎలన్ మస్క్ జోస్యం చెప్పారు. కృత్రిమ మేధ క్రమంగా మనుషుల ఉద్యోగాల్ని ఊడగొడుతోందని వ్యాఖ్యానించారు. ప్యారిస్లో జరిగిన ఓ కార్యక్రమానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన మస్క్ బహుశా మనలో ఎవరికీ భవిష్యత్తులో ఉద్యోగాలు ఉండవని చెప్పారు. ఉద్యోగం అవసరం కోసం కాకుండా కేవలం అభిరుచి కోసమే చేసే రోజులు వస్తాయని పేర్కొన్నారు.